సరే అంటే అంత అలాంటి దుర్వ్యసనాలు గాని, చెడు వ్యసనాల నుంచి గాని ఒక్క మంత్రంతోనే సరిపోతుందంటారా? ఇంకేదైనా ఆల్టర్‌నేట్ ఉందంటారా వీటికి? ముఖ్యంగా దైవబలం పెంచుకోవడం చాలా ప్రధానం. హ్మ్. మన ప్రయత్నం మనం చేసుకుంటూ, హ్మ్. మనం దైవబలం పెంచుకోవడం ద్వారా ఇలాంటివి ఇంట్లో ఒక చక్కటి సూద్భావ వాతావరణము, ఒక చక్కటి ఆహ్లాదకరమైన ఇంట్లో వాతావరణము, హ్మ్. ఒకవేళ కష్టపడాలి అన్నది రాసిపెట్టి ఉండి, అయ్యో ఇది ఇలా ఎందుకు ఇలా కష్టపడుతున్నాను, నాకు చక్కగా మంచి జరిగితే బాగుండు అనుకున్నా హ్మ్. ఇంకొక చక్కటి రెమెడీ ఉందండి. హ్మ్. శివ కుటుంబము అంటారు. శివ ఇది గతంలో కూడా చెప్పుకుంటున్నాం మనం. శివ కుటుంబము అంటే సాక్షాత్తు అమ్మవారు, పరమేశ్వరుడు, పరమేశ్వరుడిలో కుమారస్వామి, హ్మ్. పార్వతీదేవుళ్ళలో గణపతి, యాహ్! అక్కడ పక్కనే నంది, హ్మ్. పక్కన ఎలుక వాహనము, ఇటేమో నెమలి, హ్మ్. ఇలా ఉండే ఫోటో ఒక ఉంటుంది. ఫోటో. మొత్తం ఈ ఫోటోలో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ ఉంటారు. ఉంది. శివ కుటుంబం శివ అంటారు. కుటుంబం. హ్మ్. అంటే జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు శివ కుటుంబం ఫోటో ఉంటుంది. హ్మ్. అసలు ఈ ఫోటో ఇంట్లో పెట్టుకోవడమే చాలా మంచిది. హ్మ్. శివ కుటుంబం ఫోటో ఏ ఇంట్లో ఉంటుందో హ్మ్. ఇంట్లో చక్కగా ఆ ఫోటోకి రోజు దండం పెట్టుకోవడము, హ్మ్. కుదిరితే ఒక హారతి ఇచ్చుకోవడము, అగరత్తు వెలిగించుకోవడము, ఒక పువ్వు పెట్టుకోవడము, ఆ పరమేశ్వరుని దండం పెట్టుకుంటే హ్మ్. ఇంట్లో మొత్తం వాతావరణం మారిపోతుంది. అందరి హృదయాలు పరిశుభ్రంగా ఉంటాయి. హ్మ్. ఆ ఎనర్జీ నిజంగా ఇంట్లో అందరి మనసుల్లో ప్రవేశించి హ్మ్. చాలా చక్కటి ధర్మ మార్గాన్ని వీడకుండా ఆహ్లాదంగా ఇంట్లో ఉంటారండి. హ్మ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ ఏం చేయాలంటే హ్మ్. ఆ శివ కుటుంబం ఫోటో దగ్గర పెట్టుకోవాలి. హ్మ్. పెట్టుకుని భర్త ఆఫీస్కి వెళ్ళే టైము, బయటికి వెళ్ళే టైము, లేకపోతే పొలానికి వెళ్ళే టైము, హ్మ్. ఇంట్లోంచి పగలపూట పని నిమిత్తం బయటికి వెళ్ళే ముందు హ్మ్. ఒక్కసారి ఆ ఫోటోకి దండం పెట్టుకుని హ్మ్. హారతి ఇచ్చి హ్మ్. ఇంట్లో చామంతి పూలు కానీ ఏదైనా పూలు, చామంతి పూలు ఆ ఫోటోకి పెట్టి దండం పెట్టుకుని హారతి ఇచ్చిన తర్వాత 2 అక్షతలు ఒక పువ్వు తీసుకుని భర్తని పిలిచి ఆయన చేతిలో పెట్టాలి. హ్మ్. చేతిలో పెట్టి ఇక్కడ ఇప్పుడు ఓ మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి, ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఇది. ఒక్కసారి ఆ భర్త పాదాలకు దండం పెడితే ఆయన ఏం చేస్తారంటే అక్షతలు నెత్తి మీద వేసి ఆ పువ్వు చేతికిస్తారు. ఆ పువ్వు తీసి జడలో పెట్టుకోవడం, వెళ్ళి రండి అని చెప్పండి. ఇది ఈ రెమెడీ ఇంటి వాతావరణాన్ని మారుస్తుందండి, నమ్మి చేసుకోవాలి. హ్మ్. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి బయటికి వెళ్తారు, పొలం పనికో ఆఫీస్కో ఎక్కడికో బయటికి వెళ్ళేటప్పుడు కుదిరినప్పుడు ఎంతసేపు మన హైదరాబాదు మన మెట్రో ప్రయాణం కాదు, మామూలుగా మిగతా ఊళ్ళలో అక్కడ హ్మ్. దేవుడి దండం పెట్టుకోవడము, హారతి ఇచ్చుకోవడము, ఆ పువ్వు అక్షతలు వేసుకోవడము, హ్మ్. భర్తను పిలిచి ఆ అక్షతలు ఆయన చేతికి ఇచ్చి పువ్వు ఇచ్చి ఆయన పాదాలకు దండం పెట్టడము, హ్మ్. ఆయనేమో ఆ అక్షతని ఆ స్త్రీ నెత్తి మీద వేసి పువ్వు చేతికిస్తారు. హ్మ్. ఈ రెమెడీ వల్ల తెలిసో తెలియకో జాతకరీత్యా కానీ ఆ అమ్మాయి జాతకంలో కానీ ఆయన జాతకంలో కానీ గత జన్మ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. హ్మ్. నమ్మి చేసుకుంటే వాళ్ళ జీవితం ఎంతో సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. హ్మ్. అలాగే భోగం, కలియుగంలో భోగం ఎవరు అనుభవిస్తున్నారు? పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి. హ్మ్. తిరుపతిలో ఎంత భోగం అనుభవిస్తూ ఉంటారు ఆయన, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇద్దరు కూడా మనం చెప్పుకున్నాము. ఇంట్లో ఉన్నప్పుడు హ్మ్. చక్కటి భోగం అనుభవిస్తూ భోగము అంటే ఏదో కాదు, ఆనందంగా ప్రశాంతంగా వండుకున్న చక్కగా తిని ఆరోగ్యంగా ఉంటూ అన్యోన్యంగా ఉంటూ మాట చక్కగా కలిసి ఒకళ్ళ భావనలు ఒకళ్ళు అర్థం చేసుకుని ఉండడం. ఇలా జరగాలి అంటే అమందానంద కందళిత హృదయారవింద గోవింద, అమందానంద కందళిత హృదయారవింద గోవింద, అమందానంద కందళిత హృదయారవింద గోవింద అని ఏడుకొండలవాడి దండం పెట్టుకుంటూ ఆ మంత్రాన్ని మనసులో చాంటింగ్ చేసుకోండి. మీ ఇంట్లో శుభం జరుగుతుంది. ఇంటి వాతావరణం అంటే మనం ఇందాక నుంచి రకరకాల రెమెడీలు చెప్పాం. అన్నీ 1 నుంచి 10 దాకా రాసుకుని చెయ్యాలా అని కాదు. మీకు ఏది తోస్తే అది, ఏది గుర్తొస్తే అది, ఏది మీకు జ్ఞాపకం చేయడానికి అనుకూలం ఉందో అది చేయండి. ఈ రెమెడీలు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య, అత్తమామల మధ్య, ఆడపడుచులతోనూ చక్కటి వాతావరణం ఏర్పరచుకుని మనస్సు ఏ రకమైన బాధపడకుండా మంచి అన్యోన్యమైన జీవితం గడుస్తుందండి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. అయితే కొత్తగా పెళ్ళైన దంపతులు అప్పటి వరకు అత్తమామలతో ఉంటూ వాళ్ళు సెపరేట్‌గా ఉండాలని ఏమన్నా ఉద్యోగరీత్యా ఏమన్నా బయటకి వచ్చి అద్దెలు తీసుకున్నారనుకోండి. వాళ్ళకేదన్నా సమయం వాతావరణం అనుకూలంగా అనిపించకపోతే, ఇంట్లో దోషం ఉందేమో అని అనిపించిందంటే, కొత్త ఇల్లు కొనుక్కొని వెళ్ళలేరు. అలాగని అద్దింట్లోనే ఉండలేరు. అలాంటి సమయాల్లో ఎలాంటి పరిష్కారం చేయాలంటారు? బాగుందండి.
కొత్తగా జీవితం ప్రారంభించే వాళ్ళకి ఎదురయ్యే ప్రధానమైన సమస్య ఇది. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అప్పటిదాకా ఉంటారు, పెద్దింట్లో అమ్మా నాన్నతో కలిసి ఉంటూ ఉంటారు. ఈ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంటుంది. ఉద్యోగం ఏమో హైదరాబాద్లో ఉద్యోగం, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం. అప్పటిదాకా వీళ్ళు మామూలుగా ఏ ఊరి చివర ఉంటూ ఉంటారు. వీళ్ళకేమో గచ్చిబౌలిలో హైటెక్ సిటీలో ఉద్యోగాలు. రోజు 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేయలేరు. ఇబ్బంది పడిపోతున్నాం. ఎందుకురా నువ్వు వెళ్ళి అక్కడ ఉండి మీ ఇద్దరు కొత్త కాపురం, సరదాగా మీ ప్రైవసీ బాగుంటుంది. ఈ మధ్య కొత్తగా ప్రైవసీ బాగుంటుంది, మీరు అద్దెకు తీసుకోండి. కొత్త ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు, కొత్త ఇళ్ళు కొనుక్కోలేని పరిస్థితి. ఓ 2-3 గదులు అద్దెకు తీసుకుంటారు. ఎక్కడో అపార్ట్మెంట్లోనో లేకపోతే ఓ ఇంట్లో మేడమే పోర్షనో ఎక్కడో తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏదో ఒక క్షణంలో అనిపిస్తుంది వీళ్ళకి, ఏంటి ఇల్లు బాగుందా లేదా, మాకు ఇల్లు అంత అచ్చిరాటం లేదు, అన్నీ అనుకున్నవి ఏం పనులు నడవట్లేదు, ఈయన కోపం ఎక్కువైంది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచినో, లేకపోతే నాకు చికాకు ఎక్కువైంది అనుకుంటారు. అలా అని చెప్పి వెంటనే లోన్ పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి, అద్దెకేమో ఇల్లు దొరకవు. అంటే విధి లేని పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో అలాంటి ఇంట్లో ఉండవలసినప్పుడు ఏం చెయ్యాలి? అంటే వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఇంట్లో వల్ల మాకేమైనా అవుతుందేమో అని. ఆలోచన రానంతసేపు పర్వాలేదు, ఆలోచన వస్తే అది మనసులో లింగరింగ్ అవుతూ ఉంటుంది, అయ్యో అయ్యో అని. అప్పుడు ఏం లేదండి, చిన్న రెమెడీ. ఒక ప్లేట్లో పచ్చకర్పూరం తీసుకోండి. పచ్చకర్పూరము ప్లేట్ నిండా తీసుకుని దానిలో 3 లవంగాలు ఇలా గుచ్చేయండి. గుచ్చి ఇంట్లో మూల పెట్టేయండి. అది చక్కగా వాసన వస్తూ ఇల్లంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పచ్చకర్పూరం. అయిపోయిన తర్వాత పొద్దున, మరునాడు పొద్దున దాన్నే ముట్టుకోవద్దు, ఒక కొంచెం పచ్చకర్పూరము కొద్దిగా ఆవు నెయ్యిలో ముంచి హారతి వెలిగించి దేవుడికి హారతి ఇచ్చి ఇల్లంతా అన్ని గదుల్లోనూ తిప్పండి. అంటే మనం హారతి ఇచ్చే దాంట్లో ఇంత పచ్చకర్పూరం వేసే ముందు దాన్ని కొద్దిగా నెయ్యిలో ముంచి, ఆవు నెయ్యిలో ముంచి హారతి వెలిగించి మీ దేవుడికి, మీ కిచెన్లోనూ, మీరు ఉన్న 3 గదులు కదా, 3 గదుల్లోనూ తిప్పండి అన్ని చోట్ల. అలా ఒక వారం రోజులు చేయండి, తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివిటీ తెలిసో తెలియకో, వీళ్ళు అనుకుంటున్నట్టో లేకపోతే నిజంగా ఉన్నా, ఏ రకమైన దోషాలు ఉన్నా సమస్తం తొలగిపోతాయి. అంటే పూజ చేసే టైంలో మనం హారతి కర్పూరం వేరే వాడతాము, ఇది పచ్చకర్పూరం వాడండి. పచ్చకర్పూరం దొరుకుతాయి, పచ్చకర్పూరం కొంచెం వేసుకుని ఆ పక్కన పెట్టిన లవంగాలు పెట్టిన పచ్చకర్పూరం అది చక్కగా ఎవాపరేట్ అయిపోతుంది. కొన్నాళ్ళకి 4-5 రోజులు ఎవాపరేట్ అయిపోతుంది. ఆ వాసన అంతా ఇల్లంతా పడుతుంది. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత దానిలో పెట్టండి. అది ఒక 3-4 సార్లు చేయండి. ఇది చేసుకోండి. ఇంకా ఒక చిన్న రెమెడీ చేసి మనం చెప్పుకుందాము. ఆదివారం నాడు పొద్దున్నే ఆవు పాలు తెచ్చుకోండి. ఆవు పాలు ప్యాకెట్ తెచ్చుకోండి. ఇంత పాయసం చేయండి, బియ్య పాయసం. ఆవు పాలు పొంగించినప్పుడు చేస్తాం కదా, సూర్యనారాయణమూర్తి నైవేద్యం పెట్టుకోండి. ఎందుకంటే గ్రహాలకి అన్నిటికీ అధిపతి ఆయన. మా ఇంట్లో తెలుసో తెలియకో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోవాలి అని చెప్పి ఒక 5 ఆదివారాలు బియ్యం, ఆవు పాలు తెచ్చుకుని పాయసం వండి సూర్యనారాయణమూర్తి నైవేద్యం పెట్టి మీరే తినేయండి. 5 వారాలు చేసుకోండి. ఈ 2 పనులు చేసుకోవడం వల్ల తెలుసో తెలియకో ఇంట్లో దోషాలున్నా తొలగిపోతాయి. వాళ్ళ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకోవడం ద్వారా వైవాహిక జీవితం ప్రారంభించే వాళ్ళు మనస్పర్ధలు లేకుండా అన్యోన్యంగా వాళ్ళ భావి జీవితాన్ని గడపడానికి చాలా అవకాశం ఉంది. వీటన్నిటికీ మళ్ళీ చెప్తున్నాను, మూలము ఆధారము ఏంటంటే మన హిందూ ధర్మం యొక్క విశిష్టత, నమ్మకం, భక్తి, విశ్వాసం. ఈ విశ్వాసాలతో ఈ సింపుల్ రెమెడీస్ చేసుకుంటే ఖచ్చితంగా వీటి ప్రభావం ఉంటుంది.